హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య భూముల సమస్యల మీద ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి చాలా పెద్ద సమస్య ఏంటి అంటే, ఒకే భూమి మీద 2 డాక్యుమెంట్స్ ఉండడం. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం. ఇది చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్య. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఒకవేళ ఒక భూమి మీద ఇద్దరికీ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అనే విషయాన్ని డీటెయిల్డ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. సో, ఒకే భూమికి 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. చట్టం, కోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తుందండి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే స్టార్టింగ్‌లో ఎవరైతే భూమి కొనుక్కుంటారో, వాళ్ళకి చోట నచ్చుతుంది ఈ ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది. అది ఒకవేళ వాళ్ళు వెంచర్ ద్వారానా కొనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా పార్టీ ద్వారానా కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా గవర్నమెంట్‌కి స్టాంప్ డ్యూటీ కట్టేస్తాడు. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ప్లాట్ అలాట్ అయిపోతుంది. అర్థమైందా? పొరపాటున ఒకవేళ వెంచర్ వాడు అదే ల్యాండ్ని ఇంకోటికి అమ్మాడే అనుకుందాం. ఓకే. అప్పుడు ఏమంటారు, దాన్ని అంటారు డబుల్ రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ కోర్టు కూడా ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ కమ్మంటారు కదా. ఎవడైతే ఫస్ట్ కొన్నాడో వాడికే ల్యాండ్ చెందుతుంది, వాడికే ప్రాపర్టీ వస్తుంది. రెండో వాడికి రాదు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ ఆ ఫస్ట్ కొనుక్కున్న వాడికి సెకండ్ కొనుక్కున్న వాడికి మధ్య తేడా ఏంటంటే డాక్యుమెంటేషన్స్ ప్రాపర్గా వాళ్ళు సబ్మిట్ చేశారా లేదా, సరిగ్గా ఉన్నాయా లేవా, వెరిఫికేషన్స్ మళ్ళీ కోర్టు ద్వారానే వెళ్తుంది. కోర్టులో కనుక ఒకవేళ సెకండ్దే కరెక్ట్ అయ్యి ఫస్ట్ రాంగ్ అయి ఉండొచ్చు కదా, అది వెరిఫికేషన్. నేను కడతా డబ్బు, అతను డబ్బు కడతాడు. కట్టడం కాదు, కరెక్ట్గా టైంకి ప్రాపర్గా ఎవడు ఫస్ట్ కట్టాడు అనేది ఇంపార్టెంట్ అక్కడ. అదే కాకుండా డాక్యుమెంటేషన్స్ మొత్తం అన్నీ సబ్మిట్ చేసాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ధారణకు వస్తుంది. ఎక్స్ వై ఇద్దరి మధ్యలో ఎక్స్ ముందర కట్టాడని ఎక్స్ అంటాడు, వై ముందర కట్టా వై అంటాడు. సరే, ఎక్స్ వై ముందు కట్టాడా వై కట్టాడా అనేది డాక్యుమెంటేషన్ తేలిపోతుంది. డాక్యుమెంటేషన్ తేలిపోతుంది అంటే ఎక్కడ తేలుతుంది? అది డైరెక్ట్గా మన కోర్టులోనే తేలిస్తారు. మరి కోర్టులో తేలిందంటే వాళ్ళు నోటీసులు వీళ్ళకి మామూలుగా నోటీసులు వెళ్తే సంబంధించి వెళ్తే అన్ని వెళ్తే మామూలు ఫార్మాట్ మామూలే, ప్రాసెస్ మామూలే జరుగుతుంది. దాని తర్వాత అసలు రంగు అప్పుడు వస్తారు. అప్పుడు నేను ఒక లాయర్ నేను అవుతాను, పక్క నుంచి నువ్వు ఒక లాయర్ తెచ్చుకో, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇద్దరి మధ్య జరిగిన తర్వాత ఎవడు ప్రాపర్టీ అనేది అక్కడ కోర్టులో నిర్ధారణ అవుతుంది, మనం కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే స్టాంప్ పేపర్ కొంటాం, స్టాంప్ పేపర్ డేట్. నువ్వు స్టాంప్ పేపర్ డేట్ కొంటావు, నేను స్టాంప్ పేపర్ నా స్టాంప్ పేపర్ నేను కొంటా. అక్కడ డేట్ మ్యాచ్ చూసుకోవాలి. 2020 నువ్వు కొన్నావు, ఓకే, 2022 నేను కొన్నా. అప్పుడు ఫస్ట్ ఎవరు కొన్నట్టు? నువ్వు కొన్నట్టుగా, ఫస్ట్ నువ్వు పేమెంట్ చేసినట్టుగా, ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా. అప్పుడు దాన్ని ఏమంటారు? ఫస్ట్ అన్నగా నువ్వు ఫస్ట్ చేసావు కాబట్టి సో ప్రాపర్టీ ఆటోమేటిక్గా నీదే. మరి నువ్వు ఫస్ట్ కొన్నప్పుడు 2020లో కొన్నావు, గవర్నమెంట్ కూడా నువ్వు రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేశావు. అదొక లాస్ట్లో ఫామ్ 32 అని ఏదో ఉంటుంది, సెక్షన్ 32 అని ఉంటుంది. ఫోటోలు అంటిస్తారు కదా లాస్ట్లో రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ ఫార్మేట్లో ఉంటుంది కదా, ఫోటోలు అంటిస్తారు. ఇద్దరు రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, బయ్యర్ సెల్లర్ ఇద్దరు సంతకాలు చేస్తారు కదా. ఎవడైతే సెల్లర్ అమ్ముతాడో బయ్యర్కి వాడి ఫోటో ఉంటుంది, వీడి ఫోటో ఉంటుంది కదా. అక్కడ ఫామ్ 32 అని సెక్షన్ 32 ప్రకారం రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ 1908 అని ఉంటుంది లాస్ట్ పేజీలో. అలాంటప్పుడు అక్కడ డేట్ ఉంటుంది, డేట్ల ప్రకారంగా డాక్యుమెంట్ నెంబర్ ఇస్తారుగా. నువ్వు రిజిస్ట్రేషన్ అయిపోగానే సేల్ డీడ్ నెంబర్ ఇస్తాడు వాడు, గుర్తుపెట్టుకో. ఆ డేట్ నెంబర్కి వీడి రెండో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి తేడా ఉంటుంది. దొరికిపోయినట్టు దొంగ అక్కడ. నువ్వు కరెక్ట్గా ఎవడు కట్టాడనేది అక్కడ తేలిపోతుంది. సో డబుల్ రిజిస్ట్రేషన్ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు డిస్ప్యూట్స్ దీంట్లోనే అవుతున్నాయి ఎక్కువ. ఏదైనా సరే కూడా ఎవరు కంగారు పడకండి. దీంట్లో ఎవడు ఫస్ట్ కట్టాడో వాడే ఓనరు, రెండో వాడు కాదు. ఓనర్ వాడు కానే కాడు, ఫస్ట్ కొన్నవాడే ఓనరు. రెండో వాడు ఓనర్ ఎలా అవుతాడు? ఫస్ట్ కట్టేసిన తర్వాత నీకు నువ్వు పొజిషన్లో నువ్వు వచ్చేసావు, భూమిలోకి నువ్వు ఆక్యుపై చేసుకున్న తర్వాత రెండో వచ్చి నా భూమి నాకు ఏంటి ఎలా ఇస్తాను? అర్థమైంది నాకు చెప్పి, నేను ఉన్నాను, నీకు అమ్మాను భూమి, నువ్వు పవర్లోకి పొజిషన్లోకి నువ్వు వచ్చేసావు. మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చి ఆ భూమి నాది అంటే నువ్వు ఎందుకు ఇస్తావు? అట్లా. సో దీన్ని అంటారు డబుల్ రిజిస్ట్రేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.